హలో యా సంథింగ్ కేమ్ ఓకే. ఇక్కడ చూడండి బీరకాయ తోలు అనమాట. ఇది అలాగా కోసేసుకొని కడిగేసుకొని పెట్టుకున్నాను. ఎండుమిరపకాయలు, చింతపండు, సాంబారు ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు అండ్ మెయిన్ జీరా వేసేసుకోండి. ఈ ఎండు కొబ్బరి కోసి వేసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే పచ్చిమిర్చి ఉంది కదా, ఇలా తుంచి వేసుకోండి. తుంచిపోతే ఏమవుతుంది తెలుసా అండి, అది పట్టుమని పగిలి మన పైన పడుద్ది. మొన్న నాకు ఆయిల్ అంతా పడింది నా చేయి పైన, చూసారా బుడపలేసిపోయింది చూడు. దాన్ని పగలగొట్టకూడదు, న్యాచురల్గా అదే పోతే పర్వాలే, లేకపోతే స్కార్ వచ్చేస్తుంది అనమాట. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అనమాట. నేను అద్దాలు కూడా వేసుకున్నాను, ఎక్కడైనా పగిలి కంట్లో పడుతుందేమో అని, అలాగే వేసుకుంటాను నేను. సో యూ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్ అనమాట. ఇది తుంచేస్తే కానీ అది ఏమి వేగేటప్పుడు కూడా ఇంక 2 తీసేద్దాం, చాలా ఎక్కువ ఉన్నాయి. యా ఇదేం చేస్తారంటే బీరకాయ తొక్క తీసుకున్నాం కదా, దాన్ని సపరేట్గా టమాటో వేసి ఆనియన్ వేసి ఫ్రై చేసి, ఒక టమాటో వేస్తే కూరలాగా వచ్చేస్తుంది అనమాట. ఒక్క టమాటో వేసి కూర చేసుకోండి, అన్నానికి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను దీన్ని ఫ్రై చేసి తీసుకొస్తాను. వచ్చేసింది అప్పుడే నాన్ వెజ్ పార్టీకి వచ్చేసింది, సండే కదా.